కంచుమాటి అజయ్ కుమార్ రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి. ఈ రోజున రాజధాని పేరుతోటి భూములు త్యాగం చేశారు రైతులు. అయితే త్యాగం చేసిన రైతులు తగినట్టుగా న్యాయం జరగట్లా. వాళ్ళు పదే పదే కోరుతున్నారు, మన ప్రభుత్వం వచ్చిందంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే మాకు పూర్తిగా ప్లాట్లు చూపించండి, మాకు న్యాయం చేయమని చెప్పి పదే పదే సిఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అంటే ఈ విధంగా త్యాగం చేసి తిరుపతి వరకు కూడా పాదయాత్ర చేసి అనేక కేసులు పెట్టించుకొని ఇవాళ కష్ట నష్టాలు పడ్డ ఈ రాజధానికి త్యాగం చేసిన రైతుకే న్యాయం చేయలేని ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రైతులకు ఏం న్యాయం చేస్తారని మేము కోరుతా ఉన్నాం. మేము తెలుగుదేశానికో లేదా చంద్రబాబుకో వ్యతిరేకం కాదు, కానీ ఆ విధానాలకు వ్యతిరేకం. మేము రైతు పక్షపాతిగా ఉంటాం. ఇవాళ రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినందుకు మేము కూడా స్వాగతించాం. కానీ వాళ్ళ రైతుకు అన్యాయం జరుగుతుంటే మాత్రం రైతు సంఘాలుగా మేము చూడం. అన్ని రైతు సంఘాలు కలిపి ఐక్య కార్యాచరణతోటి ఉద్యమం చేపడతాం. రావారా కుటుంబానికి 50 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలి. దాంతోపాటు మిగిలిన రైతులకు కూడా ప్లాట్లు చూపించి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. అదే రెండో దశ సంబంధించి భూసేకరణ మీద భూములు సేకరిస్తామని చెప్తున్నారు, కానీ బెదిరింపు కూడా జరుగుతూ ఉంది. రెండో భూసేకరణకు మేము వ్యతిరేకిస్తున్నాం. ముందు మొదటి దఫా తీసుకున్న రైతులకు న్యాయం చేయండి, వాళ్ళ ప్లాట్లు ఇచ్చిన తర్వాత అభివృద్ధి చేసిన తర్వాత రెండో దశకు రావడం వాళ్ళు రైతులు కూడా స్వాగతిస్తున్నారు రెండో దశకు సంబంధించి. కానీ ఇదే పద్ధతి కొనసాగితే వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇవాళ ఈ విధంగా రైతులు ఎంతమంది చనిపోతారని భయపడుతున్నారు. అందుకని ఇలాంటి సంఘటన జరగకుండా ఇప్పటికైనా యావత్తు కూటమి ప్రభుత్వం ఈ యొక్క రైతులకు సంబంధించి ఇదే పని మీద ఉండి వాళ్ళకి న్యాయం చేసేందరూ కూడా కృషి చేస్తారని మేము కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు సంఘాలతో ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం.